morning students. Today topic discuss about capital subscriptions and commencement of business. Okay, capital subscriptions and commencement of a business. See, capital subscriptions అనేది మనం ఎలా ప్రొవైడ్ చేస్తాము? ప్రైవేట్ కంపెనీలో అయితే ప్రైవేట్ కంపెనీ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళే డైరెక్ట్ గా సబ్స్క్రిప్షన్స్ అనేది క్యాపిటల్ అమౌంట్, షేర్ క్యాపిటల్ అమౌంట్ అనేది టోటల్లీ ప్రొవైడ్ చేస్తారు. అదే పబ్లిక్ కంపెనీ మెంబర్స్ అయితే ఎలా చేస్తారంటే పబ్లిక్ ని ఇన్విటేషన్ చేసి సబ్స్క్రిప్షన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఆ సబ్స్క్రిప్షన్ మినిమం సబ్స్క్రిప్షన్ పేమెంట్ చేస్తేనే వన్ ఆఫ్ ది మెంబర్ గా మనం జాయిన్ అవ్వడానికి మనకి పర్మిషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మనకి XYZ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా, ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ మనం పర్చేస్ చేయాలి అంటే మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ అంటే అపాయింట్మెంట్ ఫీజ్ మనం ఎలా అయితే పేమెంట్ చేస్తామో సేమ్ అలానే సబ్స్క్రిప్షన్ అమౌంట్ పేమెంట్ చేస్తేనే ఆ షేర్స్ మనకి పర్చేస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది కదా. సో అది మనకి క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్. సో నెక్స్ట్ మనకి ఎస్డే క్లాస్ ఏం చెప్తున్నాం కదా, కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్. సో కంపెనీ రిజిస్ట్రేషన్ మనం చేయించాలి అంటే మనం చేయించలేదు కదా, మన కంపెనీని ప్రమోటర్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఫాలోయింగ్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి డిసైడ్ ద టైప్ ఆఫ్ కంపెనీ. సో మనం ఏ టైప్ ఆఫ్ ఏ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ డిసైడ్ ద టైప్ ఆఫ్ కంపెనీ. ఓకే, మనం ఏ కంపెనీ స్టార్ట్ చేసామంటే మనకి కంపెనీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓన్లీ వన్ కంపెనీ ఉందనుకోండి, అప్పుడు మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో ఏ కంపెనీ మనం స్టార్ట్ చేస్తున్నాం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా, లేదంటే హోల్డింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా, రిజిస్టర్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా, లేదంటే స్మాల్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా, 1% కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా, లేదు అంటే గవర్నమెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామా. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు సెక్షన్ ఫాలో అవ్వాలి కదా. సెక్షన్ ఏంటి కదా, సెక్షన్ 2 అండర్ సెక్షన్ 68 బేసిస్ కొని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ని మనం స్టార్ట్ చేసాము. 1% కంపెనీ అయితే సెక్షన్ 2 అండర్ సెక్షన్ 62 బేసిస్ కొని కంపెనీస్ యాక్ట్ 2013 బేసిస్ కొని 1% can be started as single person in one person company nana. So 1% company ni one of the private limited companies laga manam treat chesamu. Public limited company anukondi, public limited company section 2 and section 7 companies act 2013 minimum 7 members can be started into public limited companies. Public limited companies మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాము, సెక్షన్ 2 అండర్ సెక్షన్ 7 బేస్ చేసుకొని 2013 కంపెనీస్ యాక్ట్ సో సెపరేట్ లీగల్ ఎంటిటీ తోని 7 మెంబర్స్, ఇక్కడ మినిమం 7 మెంబర్స్ తోని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, మినిమం 2 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఓన్లీ 1% ఉన్నాడు అనుకోండి, 1% కూడా ప్రైవేట్ కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. బట్ ఆ కంపెనీని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే 1% కంపెనీ లాగా ట్రీట్ చేస్తాం కదా. మినిమం 2 మెంబర్స్ కంపెనీని స్టార్ట్ చేస్తే దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ లాగా మనం ట్రీట్ చేస్తాము. లేదు ఓన్లీ 1% అయితే 1% కంపెనీ లాగా ట్రీట్ చేస్తాం మేడం. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీ అనుకోండి, గవర్నమెంట్ కంపెనీ ఎలా స్టార్ట్ చేస్తారంటే టోటల్లీ కంపెనీ హ్యాండ్ ఓవర్ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుందంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. పేడ్ అప్ క్యాపిటల్ మరి 51% తోని ఈ గవర్నమెంట్ కంపెనీస్ అనేది స్టార్ట్ చేస్తారు. పబ్లిక్ లిమిటెడ్ అయితే మినిమం 5 lakhs క్యాపిటల్ అమౌంట్ అని మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ లిమిటెడ్ అయితే 1 lakh పేడ్ అప్ క్యాపిటల్ తోనే స్టార్ట్ చేయాలి. 1% కంపెనీ అయితే సింగిల్ పర్సన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో 1% కంపెనీ కూడా వన్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీస్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. సో దానికి పేడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉండాలి అంటే 50 lakhs రూపీస్ మనం పేడ్ అప్ క్యాపిటల్ పెట్టి 1% కంపెనీని యూ కెన్ స్టార్ట్ ఇంటూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ లో మనం ఏ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, యూ కెన్ ఫస్ట్ డిసైడ్ టైప్ ఆఫ్ ఏ కంపెనీ. నెక్స్ట్ డిసైడ్ లొకేషన్ ఆఫ్ ఏ రిజిస్టర్ ఆఫీస్. రిజిస్టర్ ఆఫీస్ లొకేషన్ కూడా మనం డిసైడ్ చేయాలి అంటే ఏ లొకేషన్ లో మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము ఆ లొకేషన్ మెన్షన్ చేస్తే మనకి రిజిస్టర్ ఆఫీస్ లో ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అనేసి చెప్తున్నాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాపర్టీ ఉంది నాన్న, ఆ ప్రాపర్టీని రిజిస్టర్ చేయించాలి. ఆ ప్రాపర్టీ ఏ ప్లేస్ లో ఉంది అనేసి మనకి క్వశ్చన్ అడుగుతారా లేదా, సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ కూడా అంతే. మనం కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే ఆ కంపెనీ ఏ లొకేషన్ లో ఉంది అనేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ డిసైడ్
గవర్నమెంట్. డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ మనకి కావాలి. అక్వైరింగ్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్స్, DIN అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్స్. సో ఆ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ప్రొవైడ్ తీసుకొని. నెక్స్ట్ అక్వైరింగ్ డిజిటల్ సిగ్నేచర్స్. సో డిజిటల్ సిగ్నేచర్స్ అనేది ఎవరి బట్టి కావాలి అంటే CA అండ్ CS పర్సన్స్, ప్రొఫెషనల్స్ మనకి సిగ్నేచర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అఫిడవిట్ పేపర్స్ అంటే మనం స్కాలర్షిప్ కి అప్లై చేస్తున్నాం కదా, సో స్కాలర్షిప్ కి అప్లై చేయడానికి మనకి అఫిడవిట్ పేపర్స్ అనేది బాండ్ పేపర్స్ అనేది కావాలి కదా. ఆ బాండ్ పేపర్స్ ఇల్లీగల్ గా ఉంటాయి. సో దాన్ని లీగల్ గా చేంజ్ చేయాలి అంటే ప్రొఫెషనల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరిదైనా సరే, లాయర్స్ కానీ లేదంటే డాక్టర్స్ కానీ ఇంకే సంథింగ్ ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ సిగ్నేచర్ అనేది మనకి ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అంటే CS అండ్ CA పర్సన్స్ ది సిగ్నేచర్ అనేది మనకి కావాలి అన్న. ఎందుకు? మన కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో వాళ్ళ సిగ్నేచర్ అనేది మనకి కావాలి అన్న. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ మెమోరాండం. డ్రాఫ్టింగ్ మెమోరాండం అంటే మెమోరాండం పేపర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం రికార్డింగ్ చేస్తాం అన్న. ఏం రికార్డింగ్ చేస్తామంటే ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం మనం ఏదైతే ఈరోజు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో ఆల్ టైప్ ఆఫ్ అడ్రస్ కానీ సో ఏదైనా సంథింగ్ ఇక్కడ మనము రికార్డింగ్ చేసి పెడుతున్నాం. ఎందుకంటే ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం ఇక్కడ మెమోరాండం పేపర్స్ అనేది ఈ మెమోరాండం ఈజ్ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ లాగా రిటన్ డాక్యుమెంట్ లాగా ట్రీట్ చేస్తాం అన్న. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆర్టికల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసే దానికి ఒక సెక్షన్స్ లాగా ఆర్టికల్స్ లాగా దానికి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే దానికి ఒక నంబర్ డిసైడ్ చేసి ఈ నంబర్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ 2013 బేస్ చేసుకొని కంపెనీస్ యాక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి సెక్షన్ 2 అండర్ సెక్షన్ 68 కంపల్సరీ రూల్స్ ఈ ఫాలో అయ్యే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మినిమం 2 మెంబర్స్ స్టార్ట్ చేయడానికి రైట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఓన్లీ 1 person ఉన్నాడు అనుకోండి, కెన్ బి స్టార్టెడ్ ఇన్ 1 person కంపెనీ. బట్ సెక్షన్ 2 అండర్ సెక్షన్ 62 బేస్ చేసుకొని కంపెనీస్ యాక్ట్ 2013 బేస్ చేసుకొని 1 person కంపెనీ స్టార్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అన్నమాట. అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి సెక్షన్ 2 అండర్ సెక్షన్ 7 బేస్ చేసుకొని కంపెనీస్ యాక్ట్ 2013 మినిమం 7 members ఈ కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. సో ఈ రూల్స్ మనం ఫాలో అవుతున్నాం కదా, ఇది ఒకటి రూల్. సో ఈ టోటల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం ఎక్కడ చేస్తామంటే ఆర్టికల్స్ లో ఎంట్రీ చేసి పెట్టుకుంటాం మనం. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్ లో మనం ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ ఓన్లీ 1 ఆర్టికల్ ఉందనుకోండి, ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మనము ప్రొవైడ్ చేసి పెడుతున్నాము. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక దాంట్లో ఇక్కడ మనం గ్రూప్ చేసి పెట్టేదాన్ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటున్నాం. బట్ ఇక్కడ మనం ఏం ప్రిపరేషన్ చేస్తున్నామంటే ఆర్టికల్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం. మెమోరాండం ఎలా ప్రిపేర్ చేస్తామంటే ABCDE ఈ షెడ్యూల్ 1 బేస్ చేసుకొని మనం డాక్యుమెంట్స్ ని ప్రిపరేషన్ చేస్తాము. ఆర్టికల్స్ ఎలా ఫాలో అవుతామంటే FGHI షెడ్యూల్ 1 బేస్ చేసుకొని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం. ఈ F2J వరకు FGHIJ. సో ఈ షెడ్యూల్ 1 బేస్ చేసుకొని మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్స్ లోకి ఎంట్రీ చేస్తున్నాం. ఈ దీనికి షెడ్యూల్ 1 అనేది దేనికి పాసిబుల్ అవుతుంది అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకే పాసిబుల్ అవుతుంది నాన్న. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇది నాట్ వర్క్ చేయదు. రీజన్ ఏంటి అంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఓన్ డిసిషన్స్ తోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఓన్ గా ప్రొవైడ్ చేసుకుంటారు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవ్వరు. ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారంటే కంపెనీ రిజిస్ట్రేషన్ మాత్రం గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతారు. బట్ కంపెనీల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం వాళ్ళు ఓన్ గా ఫాలో అవుతారన్న. సో ఇక్కడ మనకి ఈ F2J వరకు షెడ్యూల్ 1 అనేది పబ్లిక్ కంపెనీకి మాత్రమే పాసిబుల్ అవుతుంది, ప్రైవేట్ కంపెనీకి మాత్రం ఇది పాసిబుల్ అవ్వదు. రీజన్ ఏంటి అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఓన్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసుకుంటారు కాబట్టి సో ఇది వాళ్ళకి వర్క్ చేయదు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం నాన్న? సో ప్రింటింగ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఏ డ్రాఫ్టింగ్, ఇన్స్పెక్టింగ్ ఆఫ్ డ్రాఫ్టింగ్. ఇన్స్పెక్టింగ్ అంటే ఏంటి నాన్న అంటే వెరిఫికేషన్ చేయడం. అంటే డ్రాఫ్టింగ్ మనం ఏం చేసాము, మెమోరాండం ప్రిపరేషన్ చేసాము, ఆర్టికల్స్ కూడా ప్రిపరేషన్ అనేది చేసాం. మనం ప్రిపరేషన్ చేసిన మెమోరాండం అండ్ ఆర్టికల్స్ ని వన్స్ అగైన్ వెరిఫికేషన్ చెక్ చేస్తున్నాం, అనాలిసిస్ చేస్తున్నాం, చెక్ చేస్తున్నాము అంటే మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, బట్ ఏమేమి ప్రిపరేషన్ చేసాం, ఏదైనా మిస్టేక్ చేసామా అనేసి ఫస్ట్ ఒకసారి అనాలిసిస్ అనేది చేస్తున్నాం కదా. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే
డాక్యుమెంట్స్ ఏం చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ స్టాంపింగ్ ద డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్స్ పైన ఏం చేస్తామంటే కంపెనీ నేమ్ అనేది డిసైడ్ చేస్తాం కదా, కంపెనీ నేమ్ డిసైడ్, కంపెనీ అండ్ రిజర్వింగ్ ద కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ అనేది ఫస్ట్ టైం మనం 5th స్టేజ్ లోనే డిసైడ్ చేస్తాము. ఆ కంపెనీ నేమ్ డిసైడ్ చేసిన తర్వాతకి కంపెనీ నేమ్ పైన మనకి స్టాంప్ ప్రొవైడ్ చేస్తామని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ కాలేజ్ లో ఉన్నాం కదా, సో కాలేజ్ నేమ్ పైన మనకి స్టాంప్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అంటే రికగ్నైజ్డ్ అయిన కాలేజెస్ కి, రికగ్నైజ్డ్ అయిన స్కూల్స్ కి మాత్రమే స్టాంప్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఆ స్టాంప్ ఉంటేనే మన బోనాఫైడ్ కి కానీ లేదంటే మన సర్టిఫికెట్స్ కి కానీ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం టీసీ తీసుకున్నాం అనుకున్నాను, ఆ టీసీ పైన కాలేజ్ స్టాంప్ కానీ కాలేజ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేదు అనుకోండి, సో అది మనకి వాల్యూ అవుతుందా? సో అది ఇల్లీగల్ లాగా ట్రీట్ చేస్తాను. దానికి లీగల్ గా చేంజ్ చేయాలి అంటే మనం ఏ కాలేజ్ లో అయితే చదివినామో ఆ కాలేజ్ స్టాంప్ ప్లస్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటే దాన్ని టీసీ లాగా మనము ట్రీట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో కంపెనీ డాక్యుమెంట్స్ లాగా మనం ట్రీట్ చేయాలి అంటే కంపెనీ నేమ్ పైన మనకి స్టాంప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టాంప్ అనేది ఆ డాక్యుమెంట్స్ పైన వేయాల్సి ఉంటుంది అన్న. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ఏ సబ్స్క్రైబర్స్, కంపల్సరీ సిగ్నేచర్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది నాన్న. సో ఎందుకు ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్స్ ఎందుకు సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది అంటే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ పైన ఆల్ సబ్స్క్రైబర్స్ నేమ్స్ అండ్ సిగ్నేచర్స్ ఫుల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 పర్సన్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనుకోండి కదా, సబ్స్క్రైబర్స్ ఎంత మెంబర్స్ ఉంటారు, మినిమం 2 మెంబర్స్ అని మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ 2 మెంబర్స్ సిగ్నేచర్ మ్యాండేటరీ. ఇన్ కేస్ ప్రైవేట్ పబ్లిక్ లిమిటెడ్ అయితే మినిమం 7 మెంబర్స్ సిగ్నేచర్ చేయాలి. 1 పర్సన్ కంపెనీ 1 పర్సన్ కూడా ఇక్కడ 1 పర్సన్ కంపెనీని స్టార్ట్ చేసిన పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ కూడా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కన్సెంట్ ఆఫ్ ది నామినీ ఇన్ కేస్ ఆఫ్ 1 పర్సన్ కంపెనీ. 1 పర్సన్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ కేస్ 1 పర్సన్ కంపెనీ స్టార్ట్ చేసి ఉంటే ఆ కంపెనీ యొక్క నామినీని కూడా మనం ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది, అంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఇన్ కేస్ నామినీ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంటుంది. అది పెండింగ్ కాకుండా వర్కౌట్ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అవ్వాలి అంటే నామినీ అనేది కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఇండివిజువల్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్స్, ఆ డైరెక్టర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ పర్టిక్యులర్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఎంతమంది, హౌ మెనీ మెంబర్స్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఫుల్ నేమ్స్ అండ్ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నాన్న. నెక్స్ట్ అప్రూవల్ ఆఫ్ ఏ రెగ్యులేషన్స్. సో అప్రూవల్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ఆర్బీఐ అండ్ సెబీ. సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి మన సర్టిఫికేట్ నుంచి అక్కడ నుంచి మనం ప్రొవైడ్ చేసి రిజిస్టర్ ఆఫీస్ లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. అంటే ఆర్బీఐ నుంచి సెబీ నుంచి మనం ఇక్కడ కంపెనీని రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము అనేసి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతకి ఆ సర్టిఫికేట్స్ ని రిజిస్టర్ ఆఫీస్ లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఫైనల్ గా ఏం చేస్తాం అంటే డ్రాఫ్టింగ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్ అనేది మనం ప్రిపరేషన్ అనేది లాస్ట్ వన్ గా చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ అనేది ఇండివిజువల్ గా మనం కాంట్రాక్ట్ అనేది ప్రిపరేషన్ చేయట్లేదు, నంబర్ ఆఫ్ మెంబర్స్ తోని కాంట్రాక్ట్స్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాం. సో అది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్. ప్రమోటర్ ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ అన్న. ప్రమోటర్ ఎందుకు అవ్వాలి అంటే మనం కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది ప్రమోటర్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నాం. సో కంపెనీ టోటల్లీ కంపెనీ ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ అలైనింగ్ చేసేది ఎవరు అంటే ప్రమోటరే. ఆ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసేది కూడా ప్రమోటరే. సో అంత మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ప్రమోటర్ కి మనం ఏం పేమెంట్ చేస్తున్నాము అంటే రెమ్యూనరేషన్ అనేది పేమెంట్ చేస్తున్నాం. రెమ్యూనరేషన్ ఎన్ని విషయాలు పేమెంట్ చేస్తున్నామంటే క్యాష్ అయినా పేమెంట్ చేయొచ్చు, ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ అయినా మనం పేమెంట్ చేయొచ్చు, లేదంటే ఆల్టర్నేటివ్ కంపెనీస్ లో స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ షేర్స్ మనం పర్చేస్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇంకొకటి ఎలా చేస్తామంటే లంసమ్ అమౌంట్ అయినా మనం పేమెంట్ చేయొచ్చు. అంటే మంత్లీ పేమెంట్ చేయకుండా 6 మంత్స్ ఒకసారి, 1 ఇయర్ ఒకసారి టోటల్లీ అమౌంట్ ఒకటేసారి మనం పేమెంట్ చేసి ఇప్పుడు అంటే మంత్లీ 1 lakh rupees పేమెంట్ చేస్తున్నాం తనకి, అంటే 6 మంత్స్ కి లంసమ్ అమౌంట్ పేమెంట్ చేస్తాం అనేసి తనకి అగ్రిమెంట్ చేస్తాం అనుకోండి. సో 6 మంత్స్ జనవరి టు జూన్ వరకు చేస్తాడు. సో జూన్ లో ఎంత ఇవ్వాలి మనం 6 lakhs rupees ఇవ్వాలి. నెక్స్ట్ జూలై టు డిసెంబర్ కి 6 lakhs rupees. అలా లంసమ్ అమౌంట్ అయినా మనం పేమెంట్ అనేది ప్రమోటర్ కి పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్. సబ్స్క్రిప్షన్స్ అనేది మనం
సో రీజన్ ఏంటి అంటే సో ఇక్కడ మనం మన కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే ఫస్ట్ ఆర్బీఐ అండ్ సెబీ పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఇక్కడ బిజినెస్ కంపెనీ స్టాండర్డ్స్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఈజీగా ట్రాన్సాక్షన్స్ మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ సెబీ నుంచి మనం ఎందుకు సెబీలో నుంచే పర్మిషన్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలి మేడం అంటే మనం ఇక్కడ కంపెనీలో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము అంటే షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తున్నామంటే పర్చేస్ అండ్ సేల్స్ చేస్తున్నాము. ఆ పర్చేస్ అండ్ సేల్స్ చేయడానికి సెబీ అనేది మనకు వన్ ఆఫ్ ది పర్మిషన్ అపాయింట్మెంట్ చేస్తేనే మనం ఆ ట్రాన్సాక్షన్స్ ని రన్ చేయడానికి పాసిబుల్ ఉంటది కదా. సో దానికోసం ఇక్కడ ఏమంటున్నాము అంటే అప్రూవల్ ఆఫ్ ఏ సెబీ మనకి ఒక టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ ని బేస్ చేసుకొని మన దగ్గర ఉన్న షేర్స్ ని సేల్ అండ్ పర్చేస్ చేయడానికి పాసిబుల్ ఉంటది నాన్న. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఫిల్లింగ్ ఆఫ్ ఏ ప్రాస్పెక్టస్. ఫస్ట్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటిదని మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. లీగల్ డాక్యుమెంట్. ప్రాస్పెక్టర్ మీన్స్ లీగల్ డాక్యుమెంట్ ఆఫ్ ది లీగల్ డాక్యుమెంట్. ఈ లీగల్ డాక్యుమెంట్ ఎవరు ప్రిపరేషన్ చేస్తారంటే ప్రమోటర్ ప్రిపరేషన్ చేస్తారన్న. ఆ ప్రాస్పెక్టస్ లో మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేస్తాము అంటే ప్రైవేట్ కంపెనీ అనుకోండి, కంపెనీ మెంబర్స్ ఉంటారు కదా, కంపెనీ మెంబర్స్ టోటల్లీ మెంబర్స్ అడ్రస్, ఫుల్ నేమ్ అండ్ డైరెక్టర్స్, ఆల్ డైరెక్టర్స్ నేమ్స్ అండ్ అడ్రస్. నెక్స్ట్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, కంపెనీ నేమ్, పేడ్ అప్ క్యాపిటల్, సో ఎంత షేర్స్ ఉన్నాయి అవన్నీ టోటల్లీ ఈ ప్రాస్పెక్టస్ లో ప్రిపరేషన్ అనేది చేసి పెట్టుకుంటాం మనం. సో ఎందుకు ప్రిపరేషన్ చేసుకుంటామంటే ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం వన్ ఆఫ్ ది లీగల్ డాక్యుమెంట్ ని మనం ప్రిపరేషన్ అనేది చేస్తున్నాము. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ బ్రోకర్స్ అండ్ బ్యాంకర్స్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో ఏం చేస్తున్నాం అంటే అపాయింట్మెంట్ ఆఫ్ బ్రోకర్స్. బ్రోకర్స్ మనం ఎందుకు అపాయింట్మెంట్ చేస్తున్నాము? బ్రోకర్స్ మనకి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారంటే మన దగ్గర ఉన్న షేర్స్ అండ్ డిబెంచర్స్ ని ఏం చేస్తున్నారంటే సేల్ చేసి పెట్టినారు. ఆ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం బ్రోకర్స్ ని అండ్ బ్యాంకర్స్ ని అపాయింట్మెంట్ అనేది చేస్తున్నాం. సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి బ్రోకర్స్ యూజ్ అవుతారు. మరి బ్యాంకర్స్ ఎందుకు యూజ్ అవుతారు అంటే ఆ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి లేదంటే న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనకి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ ప్రొవైడ్ చేసిన లోన్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ లాగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. వన్ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ లాగా మనము యూస్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ బ్యాంకర్స్ అండ్ బ్రోకర్స్ ని అపాయింట్మెంట్ అనేది చేస్తున్నాం. బ్రోకర్స్ అయితే మన కంపెనీలో ఉన్న షేర్స్ అండ్ డిబెంచర్స్, బాండ్స్, స్టాక్ సేల్స్ చేసుకోవడానికి యూటిలైజేషన్ చేసుకుంటున్నాము. అంటే మార్కెట్ ఉంటుంది కదా, సో దీనికి కూడా సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకి డిఫరెంట్ లొకేషన్స్ లో మనకి మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి. ఆ మార్కెట్ లోకి మన షేర్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే మనకి మీడియేటర్స్, బ్రోకర్స్ అనేది మనకి కావాలి. ఆ దానికోసమే మన సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. సేల్స్ ఇంక్రీజ్ కూడా అవుతాయి కదా. మన కంపెనీకి వచ్చి కొంతమంది షేర్స్ ని పర్చేస్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ బిజినెస్ స్వెటర్స్ బిజినెస్ మనం ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో వింటర్ సీజన్ అనేసి మనం ఏం చేస్తాము స్వెటర్స్, బ్లాంకెట్స్ మనం ఇక్కడ సేల్స్ చేసామనేసి వన్ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము. మనం స్టార్ట్ చేసిన బిజినెస్ షాప్ దగ్గరికి కస్టమర్స్ రాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాము మనమే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి సేల్ చేసుకుంటామా లేదా? సేమ్ అదే మనం ఒకరిగా ఉన్నాం అనుకోండి, ఒకరిమే వెళ్తాము. సో ఏరియా వైజ్ గా తిరుగుతాము, సేల్స్ ఇంక్రీజ్ అనేది చేస్తాము. సో ఒకరి వల్ల రిస్క్ అవుతుంది, బర్డెన్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనతో పాటు ఇంకొకరిని తీసుకుంటామా లేదా? అంటే పార్ట్నర్షిప్ అనుకోండి. సో పార్ట్నర్షిప్ వల్ల ఏం చేస్తారు డిఫరెంట్ పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ ఏరియాస్ కి వెళ్ళి సేల్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అలా డిఫరెంట్ ఏరియాస్ మనం కవర్ చేస్తాం అనుకోండి కదా, సేల్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతాయా లేదా? మనం షాప్ దగ్గరికి ఉన్నప్పుడు సేల్స్ మనమే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిన సేల్స్ ఈక్వల్ గా ఉంటాయా? 100% ఉండవు కదా. మన షాప్స్ కి కొంతమంది రాకపోవచ్చు, మనమే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్లీ సేల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి. సేమ్ ఆల్వేస్ మన కంపెనీలో షేర్స్ అనేవి ఉన్నాయట. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, స్టాక్. సో ఇదంతా ఉంది మన దగ్గర. బట్ అది షేర్స్ అనేవి సేల్స్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న షేర్స్ ని మార్కెట్స్, డిఫరెంట్ మార్కెట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ చేసేసాం అక్కడ జస్ట్ షేర్స్ అక్కడ పెట్టేసి వచ్చేస్తామా,
కానీ మెమోరాండం కానీ సో ఈ అండర్ రైటింగ్ కానీ సేమ్ యాజ్ దిస్ కంపెనీ మెంబర్స్ అండ్ ఫుల్ అడ్రస్ వాళ్ళు ఎంత పేడ్ అప్ క్యాపిటల్ పెట్టి ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది పబ్లిక్ మెంబర్స్ లాగా జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ షేర్స్ వాళ్ళకి సో షేర్స్ ఎంత ఏ టైప్ ఆఫ్ షేర్స్ పర్చేస్ చేశారు, ఈచ్ వన్ షేర్ అమౌంట్ వాల్యూ ఎంత, సో ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ అండర్ రైటింగ్ లో ఎంట్రీ చేసి పెట్టుకుంటాం కదా. సో రీజన్ ఏంటి అంటే ఏ పర్సన్ ఉన్నాడు, సో ఈ పర్సన్ ఏం చేశాడు, ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేశాడు, ఈచ్ వన్ వాల్యూ 25,000 రూపీస్ అనుకుందాం. ఓకే నెక్స్ట్ బి మెంబర్ ఉన్నాడు, బి మెంబర్ ఏం చేశాడంటే ప్రిఫరెన్స్ షేర్స్ పర్చేస్ చేశాడు. సో ప్రిఫరెన్స్ షేర్స్ ఇక్కడ ఏం చేశాడు 50,000 రూపీస్ ప్రిఫరెన్స్ షేర్స్ అయిపోయింది. సో ఈ పబ్లిక్ మెంబర్స్ ఇక్కడ ఎంట్రీ చేసాము. నెక్స్ట్ కంపెనీ షేర్స్ ఉంటాయి కదా, ఇంకా సేల్ అవ్వని షేర్స్ ఉంటాయి కదా, ఆ షేర్స్ ని కూడా ఇక్కడ ఎంట్రీ అనేది చేసి పెడుతున్నాం. సో ఇంకా మన దగ్గర ఈక్విటీ షేర్స్ ఒక 50 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఇంకా మన దగ్గర సో ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేసి 60 ఉన్నాయి, డిబెంచర్స్ ఉంది, నెక్స్ట్ బాండ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ 50 అండ్ 60 ఉన్నాయి కదా. సో దీంట్లో నుంచి ఇక్కడ మనం 50 ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేసి 60 అనేసి అండర్ రైటింగ్ లో ఎంట్రీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇన్ కేస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా మనకి ట్రాన్స్ఫరబుల్ అవుతుంది అనేసి చెప్పుకున్నాము. సో ఈక్విటీ షేర్స్ ఇక్కడ వాల్యూ అనేది అసలు లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. సో ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ కి వాల్యూ ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఏం చేస్తాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లో లెవెల్ లో ప్రొవైడ్ అనేది చేస్తాము. సో అది ఏది చేంజెస్ అయినా మళ్ళీ అండర్ రైటింగ్ లో అనేది ఇక్కడ చేంజెస్ చేసి పెట్టుకుంటాము. అంటే ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసమే మనం ఇక్కడ చేస్తాం కదా. ఇన్ కేస్ కంపెనీలో ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, సో ఇదంతా మళ్ళీ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపరేషన్ చేయాలి కదా. సో ఆ బెనిఫిట్స్ కోసం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఎంట్రీ చేసి పెట్టున్నాము ఇక్కడ అండర్ రైటింగ్ లో. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఏ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇష్యూ చేస్తున్నాం. ఫస్ట్ మనం ప్రిపరేషన్ చేసిన ప్రాస్పెక్టస్ ఉంటుంది కదా, సో ఆ ప్రాస్పెక్టస్ మనం ఇష్యూ చేయాల్సి ఉంటుంది కదా. సో అంటే కంపెనీ మనం ఏదైనా మీటింగ్ పెట్టింది అనుకోండి, మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ ఆడిటర్స్ ఆడిటింగ్ కానీ నెక్స్ట్ ప్రాస్పెక్టస్ మనం ప్రిపరేషన్ చేసిన ప్రాస్పెక్టస్ మెమోరాండమ్ నెక్స్ట్ అండర్ రైటింగ్స్ అవన్నీ మనము సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది కదా. నెక్స్ట్ మినిమం సబ్స్క్రిప్షన్స్. కంపల్సరీ యూ కెన్ పే మినిమం సబ్స్క్రిప్షన్స్ ఇన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. సో కంపెనీస్ మనకి కంపెనీస్ లో వన్ ఆఫ్ ది పబ్లిక్ కంపెనీ మెంబర్స్ లాగా మనం జాయిన్ అవ్వాలి అంటే ఎంతో కొంత మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, సో అక్కడికి మనం వెళ్ళినప్పుడు జస్ట్ ఆ పర్సన్ ని కలవాలి అంటే మనకి ఆ ఫీజ్ అనేది అపాయింట్మెంట్ ఫీజ్ అనేది 150 రూపీస్ లేదంటే 200 రూపీస్ మనం పేమెంట్ చేస్తేనే తన దగ్గర మనకి సర్వీస్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఓన్లీ టాబ్లెట్స్ పర్చేస్ చేసాం అనుకో ఏ టైప్ ఆఫ్ అమౌంట్ మనం పేమెంట్ చేయకపోయినా ఓకే, బట్ అందులో మనం చూపించుకోవాలి అంటే అపాయింట్మెంట్ ఫీజ్ అనేది 200 కానీ 150 కానీ పేమెంట్ చేస్తామా లేదు. సేమ్ యాజ్ దిస్ ఇక్కడ కూడా అంతే. సో కంపెనీలో మనం వన్ ఆఫ్ ది మెంబర్స్ లాగా జాయిన్ అవ్వాలి అంటే మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. సో నెక్స్ట్ సిక్స్త్ స్టేజ్ ఏంటి అంటే మినిమం సబ్స్క్రిప్షన్. కంపల్సరీ యూ కెన్ పే ఇన్ మినిమం సబ్స్క్రిప్షన్ ఇన్ కంపెనీ జాయినింగ్ మెంబర్స్. కంపెనీలో ఏ మెంబర్స్ అయితే జాయిన్ అవుతున్నారో కంపల్సరీ మినిమం సబ్స్క్రిప్షన్ పేమెంట్ చేసిన తర్వాతనే ఆ షేర్స్ ని పర్చేస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది కదా. షేర్స్ పర్చేస్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ ఎందుకు పేమెంట్ చేయాలి మేడం అంటే షేర్స్ పర్చేస్ చేసిన ఏ పర్సన్ ఉన్నాడు కదా, సో ఏ పర్సన్ ని ఈ వన్ ఆఫ్ ది XYZ కంపెనీ అన్నమాట. ఓకే XYZ కంపెనీలో ఈ ఏ పర్సన్ ఈక్విటీ షేర్స్ ఫర్ ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేశాడు కాబట్టి ఏ పర్సన్ ని XYZ లో వన్ ఆఫ్ ది కంపెనీ మెంబర్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాము. ఏ పర్సన్ ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేయాలి అంటే మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ 1000 రూపీస్ కానీ లేదంటే 2000 రూపీస్ కానీ ఎంతైతే కంపెనీ డిసైడ్ చేస్తుందో ఆ సబ్స్క్రిప్షన్ పేమెంట్ చేసిన తర్వాతనే ఈ ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది కదా. సో ఏ ఒక్క పర్సన్ అయినా అంటే లేదు, ఈ కంపెనీలో ఏ పర్సన్స్ అయితే షేర్స్ పర్చేస్ చేయడానికి వస్తారో షేర్స్ పర్చేస్ చేసే ముందు ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంతైతే డిసైడ్ చేస్తారో ఆ మినిమం సబ్స్క్రిప్షన్ పేమెంట్ చేసిన తర్వాతకి ఈ అమౌంట్ షేర్స్ అనేది పర్చేస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది కదా. మనం పేమెంట్ చేసిన సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ పేడ్ అప్ క్యాపిటల్ లాగా ఇక్కడ యూటిలైజ్
సో ఫస్ట్ అప్లికేషన్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మనం కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే మినిమం 500 మన కాలేజ్ గురించి కదా, సో మినిమం 500 రూపీస్ అడ్మిషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఇది మినిమం సబ్స్క్రిప్షన్ లాగా చెప్తున్నాం. కాలేజ్లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ లాగా మనం జాయిన్ అవ్వాలి అంటే మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత అమ్మా 500 రూపీస్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ అప్లై టు స్టాక్ ఎక్స్చేంజ్ కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అప్లికేషన్ పెడుతున్నాం. ఏమేమి అప్లికేషన్ పెడుతున్నాము అంటే మనం ఇక్కడ కాలేజ్లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ లాగా జాయిన్ అవ్వాలి అంటే మనం 10th అయిపోయింది కదా, సార్ మీది ఇంటర్ అయిపోయింది కదా, ఇంటర్ సర్టిఫికేట్స్ సబ్మిషన్ చేస్తే మీరు ఇక్కడ వన్ ఆఫ్ ది మెంబర్ లాగా జాయిన్ అవ్వచ్చు. అంటే అప్పుడే మీకు ఇక్కడ ఏం ఎక్స్చేంజ్ చేస్తున్నారు, మీ సర్టిఫికేట్ మీ కాలేజ్ నుంచి తీసుకొచ్చే సర్టిఫికేట్ ఈ కాలేజ్కి ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అలా ఎక్స్చేంజ్ అయిన తర్వాతనే మీకు వన్ ఆఫ్ ది స్టూడెంట్ లాగా ట్రీట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. మనం ఇక్కడ ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాతకి మనం ఏదైతే షేర్స్ ని ఎక్స్చేంజ్ చేస్తున్నామో ఆ షేర్స్ కి మాత్రమే అప్లికేషన్ పెట్టాలి. నేను అప్లికేషన్ ప్రిఫరెన్స్ షేర్స్ పెట్టి ఈక్విటీ షేర్స్ మనం ఎక్స్చేంజ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. మనం ప్రిఫరెన్స్ షేర్స్ ని ఎక్స్చేంజ్ చేయాలంటే ప్రిఫరెన్స్ షేర్స్ కి అప్లికేషన్ పెట్టాలి. నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ ని మనం ఎక్స్చేంజ్ చేయాలంటే ఆ ఈక్విటీ షేర్స్ కి మనం అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ అప్లై టు స్టాక్ ఎక్స్చేంజ్, దెన్ ఆఫ్టర్ చేంజింగ్ స్టాక్ కానీ ఇంకా ఏదైనా సంథింగ్ అని మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది కదా. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్. షేర్స్ అలాట్మెంట్ అంటే మనకి డిఫరెంట్ కంపెనీ మెంబర్స్ ఉంటారు కదా, ఆ కంపెనీ మెంబర్స్ కి టోటల్లీ షేర్స్ ఎన్ని అలాట్మెంట్ అయినాయి, ఇంకా అలాట్మెంట్ కానీ ఎన్ని ఉన్నాయి, సో అదంతా డీటెయిల్ అంతా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ షేర్ ఏ పర్సన్ ఉన్నాడు కదా, ఏ పర్సన్ 4 ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేశారు కాబట్టి ఈ 4 ఈక్విటీ షేర్స్ ని ఏ కి అలాట్మెంట్ చేశాము. నెక్స్ట్ బి పర్సన్ ఉన్నాడు, బి ఏం చేశాడు, ఒక 4 ప్రిఫరెన్స్ షేర్స్ పర్చేస్ చేశాడు. ఆ 4 ప్రిఫరెన్స్ షేర్స్ ని బి కి అలాటెడ్ చేశాము. ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం షేర్స్ అలాట్మెంట్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కదా. సో షేర్స్ అలాట్మెంట్ లో మనం ఏవేవైతే ఎంట్రీ చేసామో అవి ఎంట్రీ చేసింది మిగతావన్నీ షేర్స్ ఇంకా అలాట్మెంట్ అవ్వలేదు అనేసి ఇక్కడ ట్రీట్ చేస్తాం కదా. ఓకే, సో ఇది క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ ఏ బిజినెస్. కమెన్స్మెంట్ ఆఫ్ ఏ బిజినెస్ అంటే బిజినెస్ ని మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాము, బిజినెస్ ని మనం ఇక్కడ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్ కానీ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ కానీ మనం చేయాలి అంటే సర్టిఫికేట్ అనేది మనకి రావాలి. అప్రూవల్ ఆఫ్ సెబీ అండ్ ఆర్బీఐ నుంచి మనం అప్రూవల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మన కంపెనీలో ట్రాన్సాక్షన్స్ అని మనం మూవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది కదా. సో ఈ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తామంటే సెక్షన్ 11, ఓకే, సెక్షన్ 11 2013 కంపెనీస్ యాక్ట్ బేస్ చేసుకొని ఈ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఒక కంపెనీని మనం స్టార్ట్ చేస్తున్నాం. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ని సెక్షన్ 11 2013 కంపెనీస్ యాక్ట్ బేస్ చేసుకొని మనం ఈ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాం కదా. ఈ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ని మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే దీన్ని కూడా వన్ ఆఫ్ ది కంపెనీ లాగా మనం ట్రీట్ చేయొచ్చు కదా. ఒక కంపెనీని మనం ఇక్కడ ఏ పర్సన్ అయినా మనకి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఉమెన్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదు అంటే మెన్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఒక కంపెనీ స్టార్ట్ చేసిన 30 డేస్ మినిమం 30 డేస్ లోపు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేయించాలి కదా. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనుకోండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ 1 lakh బిలో మనం ఇక్కడ ఎబో 1 lakh ఎబో పేడ్ అప్ క్యాపిటల్ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలి. పబ్లిక్ లిమిటెడ్ అయితే ఎబో 5 lakhs రూపీస్ మనం పేడ్ అప్ క్యాపిటల్ పెట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బిలో 1 lakh రూపీస్ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కానీ బిలో 5 lakhs రూపీస్ పెట్టి పబ్లిక్ లిమిటెడ్ కానీ స్టార్ట్ చేయడానికి పాసిబుల్ ఉండదు కదా. సో అలాంటి ఏదైనా కంపెనీస్ పెట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో 5 lakhs బిలో అయితే పబ్లిక్ కంపెనీ యాక్సెప్ట్ చేయరు, 1 lakh బిలో అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు. సో కంపెనీస్ మనం స్టార్ట్ చేయాలి అంటే ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి 1 lakh ఎబో, పబ్లిక్ లిమిటెడ్ అయితే 5 lakhs ఎబో పేడ్ అప్ క్యాపిటల్ పెట్టి, ప్రైవేట్ అయితే మినిమం 2 members, పబ్లిక్ అయితే మినిమం 7 members తోని కంపెనీస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే సెక్షన్ ఎంత ఉంటుందో మనకి అంటే సెక్షన్ 2 అండ్ సెక్షన్ 68 కంపెనీస్ యాక్ట్ 2013 సపరేట్ లీగల్ ఎంటిటీ తోని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ జాయింట్ స్టాక్ కంపెనీ
కంపెనీని స్టార్ట్ చేస్తారు కదా. పబ్లిక్ అయితే సెక్షన్ 2 అండర్ సెక్షన్ 7 2013 కంపెనీస్ యాక్ట్ మినిమం 7 మెంబర్స్ తోని పేడ్ అప్ క్యాపిటల్ 5 lakhs రూపీస్ పెట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ని స్టార్ట్ చేస్తాము. మనం ఏ కంపెనీ స్టార్ట్ చేసినా బిలో 30 days లో మనం స్టార్ట్ చేసిన 30 days లోపు మనం కంపెనీని రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి అన్న. ఇన్ కేస్ మనం అది చేయించలేదు అనుకోండి, సో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ నాట్ ఫిల్లింగ్ డిక్లరేషన్. సో మనం ఇక్కడ డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది కదా. డిక్లరేషన్ దేనికి ఇస్తున్నామంటే లీగల్ రిక్వైర్మెంట్స్ కోసం ఇక్కడ మనం డిక్లరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక కంపెనీని ఇల్లీగల్ గా ఉన్న కంపెనీని లీగల్ కంపెనీగా మనము చేంజ్ చేయడానికి లీగల్ రిక్వైర్మెంట్స్ కోసం డిక్లరేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కదా. కాన్సిక్వెన్సెస్ అంటే దానికి వచ్చే రిజల్ట్. సో దేని రిజల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాసాం, దానికి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కదా. ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది సెక్షన్ 11 2013 కంపెనీస్ యాక్ట్ బేస్ చేసుకొని కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేసాము. అలా స్టార్ట్ చేసిన బిజినెస్ ని బిలో 30 days లో మనం రిజిస్ట్రేషన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ లాగా మనం చేంజ్ చేయాలి. ఇన్ కేస్ 30 days లోపు మనం కంపెనీని చేంజ్ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించకపోతే సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెనాల్టీ అమౌంట్. ఇన్ కేస్ మన రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయిపోతుంది కదా, కొన్నిసార్లు రిజెక్ట్ అయిపోతుంది. సో అలా రిజెక్ట్ అవుతే చాలా మనకి ఏమవుతుందంటే 5000 రూపీస్ పెనాల్టీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇన్ కేస్ మనం లేట్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ పెట్టామనుకోండి, అప్పుడు మనకి 1000 రూపీస్ పెనాల్టీ అమౌంట్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మన రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది ఫెయిల్ అయిపోతే 5000 రూపీస్ పెనాల్టీ అమౌంట్. ఇన్ కేస్ లేట్ మనకి అక్కడ 30 days లో కాకుండా 32 days 33 days అయింది అనుకోండి, అప్పుడు 1000 రూపీస్ పెనాల్టీ అమౌంట్ అని మనం ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజు అనేది మనకి 1200 రూపీస్ ఆ డేట్ ఇప్పుడు జనవరి 10th ఉంది కదా. సో జనవరి 10th డిసెంబర్ 30 వరకు డేట్ ఉంది కదా మనకి. సో 1200 రూపీస్ ఎగ్జామ్ ఫీజు. అలా కాకుండా నెక్స్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తాడు. నెక్స్ట్ జనవరి 7 వరకు కానీ జాన్ 7 వరకు లేట్ ఫీ తోని మనకి 1300 రూపీస్ ఇక్కడ పేమెంట్ చేయొచ్చు అనేసి ఉంటుంది. అంటే ఈ 1200 ఏమో నార్మల్ ఎగ్జామ్ ఫీజు. జనవరి 7 వరకు మనం ఇక్కడ పేమెంట్ చేయొచ్చు. 500 రూపీస్ ఫైన్ తోని మనం ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. సేమ్ అక్కడ మనకి అడ్వాంటేజ్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో ఇన్ కేస్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది ఫెయిల్ అయిపోతే 5000 రూపీస్ పెనాల్టీ అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ 30 days కాకుండా 30 to 33 days అయ్యింది అనుకోండి, అప్పుడు 1000 రూపీస్ పెనాల్టీ అమౌంట్ అని రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది మేడం. నెక్స్ట్ ఇన్ కేస్ సో ఇలా మనము పెనాల్టీ అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ చేయకపోతే రిమూవల్ ఆఫ్ ఏ కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ ని రిమూవల్ చేస్తానన్న సెక్షన్ 2013 కంపెనీస్ యాక్ట్ చాప్టర్ 18 బేస్ చేసుకొని ఓకే 18 బేస్ చేసుకొని కంపెనీ నేమ్ ని రిమూవ్ చేసే రైట్స్ ఉంటాయన్న. సో రిమూవ్ ఎందుకు చేస్తారంటే కంపెనీస్ మనము లీగల్ గా స్టార్ట్ చేయాలి. లీగల్ గా ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ XYZ కంపెనీ స్టార్ట్ చేస్తాం కదా, దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ చేస్తే ఆ కంపెనీని వన్ ఆఫ్ ది లీగల్ కంపెనీ లాగా ట్రీట్ చేస్తాం కదా. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ చేయకుండా మనం కంపెనీ ట్రాన్సాక్షన్స్ రన్ చేసినాం అనుకోండి, ఆ కంపెనీని ఇల్లీగల్ కంపెనీ లాగా ట్రీట్ చేస్తాము. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కూడా రన్ చేయొచ్చు. బట్ వెరిఫికేషన్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు కదా, కంపెనీ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఈ కంపెనీ ఇల్లీగల్ కంపెనీ లాగా ఫైండ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సీజ్ చేస్తారు, కంపెనీని టోటల్లీ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఇన్ కేసు రిజిస్ట్రేషన్ కనుక మనం స్టార్టింగ్ ఉన్నాం అనుకోండి, సో స్టార్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసి 30 days అవుతుంది అనుకోండి, సో అలా 30 days లో మీరు కంపెనీ నేమ్ ని రిజిస్ట్రేషన్ చేయించలేదు కాబట్టి 5000 రూపీస్ పెనాల్టీ అమౌంట్ ఇక్కడ పేమెంట్ చేయాలి. లేదు అంటే మనం ఇక్కడ లేట్ ఇంకా పేమెంట్ చేయలేదు కాబట్టి 1000 రూపీస్ పెనాల్టీ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది చేయించాలి. ఇన్ కేస్ అవి రెండు కూడా చేయలేదు అనుకోండి, సో ఇంకా ట్రాన్సాక్షన్స్ అన్ని రన్ అవుతూనే ఉన్నాయి. సో ఇన్స్పెక్షన్ అప్పుడు ఈ కంపెనీ ఇల్లీగల్ కంపెనీ అనేసి మనకి ఫైండ్ అవుట్ చేసాం కదా. సో కంపెనీని ఇక్కడ ఏం చేస్తారంటే కంపెనీస్ యాక్ట్ 2013 చాప్టర్ 19 బేస్ చేసుకొని కంపెనీ నేమ్ ని రిమూవ్ చేస్తారు, ఆ కంపెనీని క్లోజ్
రిమూవ్ చేసే సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఎప్పుడు కంపెనీకి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ ఫిల్లింగ్ డిక్లరేషన్, కంపెనీ నేమ్ ని మనం డిక్లరేషన్ ఇవ్వకపోతే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే పెనాల్టీ అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కంపెనీ నేమ్ ని కూడా రిమూవ్ చేసే సిచ్యువేషన్ అనేది వస్తుంది నాన్న. నెక్స్ట్ obtaining certificate of a commencement of business. commencement certificate మనం ఇక్కడ మనకి commencement of certificates ని ప్రొవైడ్ చేయాలి. మనకి తీసుకోవడానికి ఏమేం చేయాలి అంటే commencement business అనేది మనం తీసుకుంటున్నాం అంటే సర్టిఫికేట్ దీనికి వచ్చింది అనుకోండి. సో సర్టిఫికేట్ వస్తే మనము ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయినా రన్ చేయొచ్చు. మన దగ్గర ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ లేకపోతేనే అంతెందుకు మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కి రిలేటెడ్ మన దగ్గర ఎవిడెన్స్ పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ ల్యాండ్ మనం సేల్ అయినా చేయొచ్చు, లేదంటే డొనేషన్ లాగానైనా ఇవ్వచ్చు. మన దగ్గర ల్యాండ్ ఉంది, మనం పేమెంట్ కూడా చేసేసాము, బట్ దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ మన దగ్గర లేదు అనుకోండి, ఆ ల్యాండ్ ఉన్నా లేకపోయినా మనకి ఏది లేదు అన్న. సో దానికోసం అంటే కమాన్స్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే సెబీ నుంచి మనకు ఒక అప్రూవల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఉంటే రేపు ఇన్స్పెక్షన్ అయినా ఈ సర్టిఫికేట్ వాళ్ళకి సబ్మిషన్ చేసాం అనుకోండి, సో ఏనాటి పేమెంట్ పెనాల్టీ అమౌంట్ కానీ మనకి కంపెనీ నేమ్ కానీ రిమూవ్ చేసే వాళ్ళకి రైట్స్ అనేది ఉండవు. సో మనం కంపెనీ ఎలా స్టార్ట్ చేసాము అంటే ఇక్కడ మనకు సెబీ అప్రూవల్ సర్టిఫికేట్ తోని కంపెనీ స్టార్ట్ చేసాం కాబట్టి వన్ ఆఫ్ ది సెబీ దగ్గర మనం పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏ టైప్ ఆఫ్ పెనాల్టీ కానీ కంపెనీ నేమ్ రిమూవ్ కానీ చేయడానికి రైట్స్ అనేది ఉండవు అన్న. సో ఆ సర్టిఫికేట్ మనకు కావాలి అంటే ఫాలోయింగ్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్న. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫిల్లింగ్ E-Form 20. E-Form 20 డిక్లరేషన్ ఫామ్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్న. సో సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేయాలంటే కమాన్స్మెంట్ బిజినెస్ లో E-Form 20 మనము ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఎంత షేర్ క్యాపిటల్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫామ్ లో ఫిల్అప్ చేసి మనం సెబీకి కానీ లేదంటే ఆర్బీఐకి కానీ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ మనం సబ్మిషన్ చేస్తే ఆ సబ్మిషన్ చేసిన దీని ఆఫ్టర్ మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్కార్పొరేషన్ కంపెనీ లాగా మనకి ట్రీట్ చేస్తారు. ఇన్కార్పొరేషన్ కంపెనీకి మనం చేంజ్ చేయాలి అంటే రిజిస్టర్ ఆఫీస్ మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది కంపెనీ. సో ఇంకా వన్ టైప్ ఆఫ్ పర్మిషన్ ఉంది అనేసి E-Form 20 మనము డిక్లరేషన్ అనేది ఫిల్అప్ చేస్తే సర్టిఫికేట్ మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అంటే ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తాము, ఎంత మెంబర్స్ తో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, షేర్ క్యాపిటల్ ఎంత అమౌంట్ పెట్టి సో టోటల్లీ స్టార్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ లొకేషన్ ఏంటి, టోటల్లీ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాస్పెక్టస్ లో ఫిల్అప్ చేసి ఆ ప్రాస్పెక్టస్ ని సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఒక సర్టిఫికేట్ మనకి రావాలి అంటే E-Form 20 ఫిల్అప్ చేయాలి, నెక్స్ట్ ప్రాస్పెక్టస్ ప్రిపరేషన్ చేయాలి, నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్. మన దగ్గర ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఆల్ డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ అనేది చేయాలి నాన్న. సో వెరిఫికేషన్ దేనికోసం చేస్తున్నాము అంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఆ మిస్టేక్స్ ని రిమూవ్ చేయడానికి మనం ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ అనేది చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పెక్టస్ ప్రిపరేషన్ చేసాము, ఆ ప్రాస్పెక్టస్ మనం గవర్నమెంట్ కి సబ్మిషన్ చేయాలి. గవర్నమెంట్ కి సబ్మిషన్ చేసే ముందు జస్ట్ వన్ సెకండ్ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ అనేది చేస్తాము. ఇన్ కేస్ ఈ ప్రాస్పెక్టస్ లో ఏమైనా మిస్టేక్ ఉందనుకోండి, అప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది పెండింగ్ లో ఆగిపోతుంది. ఆ పెండింగ్ లో ఆగకుండా ఉండాలి అంటే మనం ప్రాస్పెక్టస్ అనేది కరెక్ట్ గా ప్రిపరేషన్ చేసి పెట్టాలి. సో దానికోసం కరెక్ట్ ఉందా లేదా అనేసి వెరిఫికేషన్ చేస్తాము. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఏంటంటే అప్లైయింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఏ కమాన్స్మెంట్ ఆఫ్ ఏ బిజినెస్. సో అప్పుడు మనం ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ కమాన్స్మెంట్ బిజినెస్ ని ప్రొవైడ్ తీసుకోవడానికి రైట్స్ అని మనకి ఉంటాయి. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి అంటే E-Form ఫిల్అప్ చేయాలి, నెక్స్ట్ ప్రాస్పెక్టస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కాలర్షిప్ రావాలి. సో స్కాలర్షిప్ రావాలి అంటే మన సర్టిఫికేట్ అటాచ్మెంట్ చేయాలి అంటే మనకి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ కి ప్రమోట్ అవుతున్నాము, నెక్స్ట్ మన కాలేజ్ ఏ కాలేజ్ లో చదువుతున్నాము, అఫిడవిట్ పేపర్స్ పైన కాలేజ్ నేమ్, కాలేజ్ స్టాంపు, ప్రిన్సిపల్ సిగ్నేచర్ అదంతా ఉండి మనం అక్కడ సబ్మిషన్ చేస్తేనే మనకి స్కాలర్షిప్ వస్తుంది. ఇక్కడ మన బిజినెస్ సర్టిఫికేట్ రావాలి. సర్టిఫికేట్ రావాలి అంటే E-Form 20 కంపెనీకి రిలేటెడ్ ఫామ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. కంపెనీ ఏ టైప్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము అనేసి ప్రాస్పెక్టస్ లో ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ చేసిన ప్రాస్పెక్టస్ ని వెరిఫికేషన్ అనేది చేయాలి నాన్న. నెక్స్ట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనం రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం
సబ్మిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ టైంలో సో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం సబ్మిషన్ చేయాలి అంటే ఐడెంటిఫై అండ్ అడ్రస్ ప్రూఫ్స్. కంపెనీ మనము స్టార్ట్ చేస్తున్నాం అనేసి అడ్రస్ ప్రూఫ్ అనేది ఆ కంపెనీ మెంబర్స్ కంపెనీది అడ్రస్ ప్రూఫ్ అనేది మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది కదా. సో మనం అడ్రస్ ప్రూఫ్ కోసం మన పర్సనల్లీ ఏదైనా అడ్రస్ ప్రూఫ్ పెట్టినాం అనుకోండి, అప్పుడు మనం ఏమేమి అడ్రస్ ప్రూఫ్ పెడతాము అంటే మన ఈమెయిల్ ఐడి పెడతాము, పర్సనల్ కాంటాక్ట్ పెడతాము, పర్సనల్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ పెడతాము, నెక్స్ట్ ఆధార్ కార్డు పెడతాము, రేషన్ కార్డు, పాన్ కార్డు, నెక్స్ట్ ఇంకొకటి కరెంట్ బిల్. సో కరెంట్ బిల్ కూడా మనం ఏదైనా వెహికల్ పర్చేస్ చేసినాం అనుకోండి, వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు మనకి ఒకటి అడ్రస్ ప్రూఫ్ అనేది పెట్టమంటారు. అప్పుడు పాన్ కార్డ్ పెడతాము, బ్యాంక్ అకౌంట్ ఏదైనా డీటెయిల్స్ ఉంటే పెడతాము, లేదంటే ఆధార్ కార్డ్ పెడతాము. నెక్స్ట్ ఈ కరెంట్ బిల్ అనేది కంపల్సరీ అడ్రస్ ప్రూఫ్ కోసం తీసుకుంటాను. సో అలాంటి ఏదైనా అడ్రస్ ప్రూఫ్స్ కూడా మనం సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఎస్సి అంటే ఇక్కడ డిఎస్పి కాదు, మనం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఓకే, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంటే మన కంపెనీకి వన్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్ పైన సిఎస్ కంపెనీ మెంబర్స్ అంటే కంపెనీ ఆల్ మెంబర్స్ ఉంటారు కదా, కంపెనీ ఆల్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ డైరెక్టర్స్ టోటల్లీ సిగ్నేచర్ ఆథరైజ్డ్ సిగ్నేచర్స్ వన్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కంపెనీకి ప్రిపరేషన్ చేస్తాం కదా, అంటే ప్రాస్పెక్టస్ కానీ ఆర్టికల్స్ కానీ మెమోరాండం కానీ అలాంటి వన్ టైప్ ఆఫ్ లీగల్ డాక్యుమెంట్ ని ప్రిపరేషన్ చేసి ఆ డాక్యుమెంట్ పైన డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది మనం అక్కడ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్బీఐ, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వన్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ని అప్రూవల్ సర్టిఫికేట్ ని కూడా మనము సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆర్బీఐ లో అప్లికేషన్ పెట్టుకుంటాము. రీజన్ ఏంటి అంటే మేము ఈ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాము, రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించడానికి మీ సర్టిఫికేట్ మాకు కావాలి అని అప్లికేషన్ పెట్టి అప్పుడు ఆర్బీఐ స్టాంప్ వేసి వన్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ ని ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ లో మనం ఇక్కడ సబ్మిషన్ అనేది చేస్తాం కదా. నెక్స్ట్ కన్సెంట్ లెటర్ ఫ్రమ్ ఆల్ డైరెక్టర్స్. ఆల్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ ఆల్ డైరెక్టర్స్ ని కన్సెంట్ లెటర్స్ అనేది మనకి ఇక్కడ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆల్ డైరెక్టర్స్ ఏ ఒక్క డైరెక్టర్ అయినా దానికి ఇక్కడ దానికి ఆపోజిట్ గా ఉన్నాడు అనుకోండి, కంపెనీకి ఆపోజిట్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు కంపెనీ ప్రాసెసింగ్ అనేది కరెక్ట్ చేయలేదు కదా. కంపెనీ డైరెక్టర్స్ ఎంత మెంబర్స్ అయితే ఉంటారో ఆ టోటల్లీ ఆల్ డైరెక్టర్స్ కన్సెంట్ అనేది కంపల్సరీ. యూ కెన్ మెన్షన్ ది కంపెనీ రిజిస్ట్రేషన్ టైం. నెక్స్ట్ ఆల్ డాక్యుమెంట్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీస్. టోటల్లీ డాక్యుమెంట్స్ అని మనం ఇలా ప్రిపరేషన్ చేస్తున్నాము అంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని మనం ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్రాస్పెక్టస్ కానీ ఆర్టికల్స్ కానీ మెమోరాండం కానీ ఎలా ప్రిపరేషన్ చేసాము, కంపెనీ మెంబర్స్ వాళ్ళ ఫుల్ నేమ్ అడ్రస్, వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ పెట్టారో షేర్ క్యాపిటల్ వాళ్ళకి ఎంత అలాట్మెంట్ చేసామో ఆ టోటల్లీ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రాస్పెక్టస్ ని ప్రిపరేషన్ చేస్తున్నాము. ఎక్స్ట్రా కానీ అడిషనల్ గా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నామా, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని మనము ప్రిపరేషన్ చేయట్లేదు. ఆ ప్రిపరేషన్ చేసిన డాక్యుమెంట్ ఎలా ప్రిపరేషన్ చేస్తున్నామంటే ఆల్ డాక్యుమెంట్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీస్. అంటే ఆ కంపెనీకి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతే ఆ డాక్యుమెంట్స్ అనేది ప్రిపరేషన్ అనేది చేస్తాం కదా. సో ది టాపిక్ ఈస్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అండ్ కమాన్స్మెంట్ ఆఫ్ ఏ బిజినెస్. క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నామంటే అప్రూవల్ ఆఫ్ ఏ సెబీ. సెబీ అంటే ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి వన్ టైప్ ఆఫ్ అప్రూవల్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ఆఫ్ ప్రాస్పెక్టస్ మనము ప్రిపరేషన్ అనేది చేయాలి నేను. ఆ ప్రాస్పెక్టస్ లో ఏ టైప్ ఆఫ్ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేస్తాము అంటే సో కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తాము, కంపెనీ మెంబర్స్ కూడా మనం అక్కడ ఎంట్రీ చేసి వన్ టైప్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ని ప్రిపరేషన్ చేయాలి. ఆ ప్రాస్పెక్టస్ ని వన్ టైప్ ఆఫ్ ఏ లీగల్ డాక్యుమెంట్ లాగా ట్రీట్ చేస్తాం కదా. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ బ్రోకర్స్ అండ్ బ్యాంకర్స్. సో మన బిజినెస్ లో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అపాయింట్మెంట్ చేస్తున్నాం ఎవరెవరిని అంటే బ్రోకర్స్ ని అండ్ బ్యాంకర్స్ ని. బ్యాంకర్స్ అండ్ బ్రోకర్స్ ఎందుకు అపాయింట్మెంట్ చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న షేర్స్ అండ్ డిబెంచర్స్ ని సేల్స్ చేయడానికి, సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి బ్రోకర్స్ ని అపాయింట్మెంట్ చేస్తున్నాము. ఆ సేల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అనేది మనకి యూజ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నుంచి లోన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బ్యాంక్
అండర్ రైటింగ్ అనేది ప్రిపరేషన్ చేస్తారన్న ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసమే అండర్ రైటింగ్ కానీ ప్రాస్పెక్టస్ కానీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్, మనం ప్రిపరేషన్ చేసిన ప్రాస్పెక్టస్ ని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఇష్యూ చేయాలి అంటే రిజిస్ట్రేషన్, మనం కంపెనీ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం కదా, ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ టైంలో ఈ ప్రాస్పెక్టస్ అనేది మనం ఇష్యూ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మినిమం సబ్స్క్రిప్షన్, కంపెనీ మెంబర్స్ లో ఏ మెంబర్ అయితే షేర్స్ పర్చేస్ చేయడానికి వస్తారో ఆ షేర్స్ పర్చేస్ చేయాలి అంటే మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లైయింగ్ టు స్టాక్ ఎక్స్చేంజ్, మనం ఏదైనా స్టాక్ ని ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తే ఆ స్టాక్ కి ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాతకి ఆ స్టాక్ ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రైట్స్ అనేది ఉంటాయి నాన్న. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్, ఏ పర్సన్స్ కి ఎన్ని షేర్స్ అలాట్మెంట్ అయినాయి, ఇంకా ఎన్ని షేర్స్ మన కంపెనీలో ఉన్నాయి, ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ షేర్ అలాట్మెంట్ లో ఎంట్రీ చేసి పెడతాం కదా. నెక్స్ట్ కమర్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నాము, సెక్షన్ 11 కంపెనీ సైకిల్ 2013 బేస్ చేసుకుని మనం ఒక బిజినెస్ కమాన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. ఆ కమాన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ లో ప్రైవేట్ కంపెనీ అయితే అబౌవ్ 1 lakh తోటి స్టార్ట్ చేస్తాము, పబ్లిక్ అయితే అబౌవ్ 5 lakhs రూపీస్ తో మనం స్టార్ట్ చేస్తాము. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన బిలో 30 days లో కంపెనీకి రిజిస్ట్రేషన్ ఇన్కార్పొరేషన్ అనేది చేయించాలి. ఇన్ కేస్ ఇన్కార్పొరేషన్ చేయించకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే పెనాల్టీ అమౌంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ కూడా మనం ఎలా పే చేస్తున్నామంటే ఫెయిల్ అయితే 5,000 రూపీస్ పేమెంట్ చేస్తున్నాము, లేట్ అయితే 1,000 రూపీస్ పెనాల్టీతోని మనం అక్కడ పేమెంట్ అనేది చేపిస్తాం. ఇన్ కేస్ అది కూడా చేయకపోతే మనం ఇక్కడ ఏం చేస్తామంటే కంపెనీ నేమ్ ని కూడా రిమూవ్ చేసే రైట్స్ అనేది వాళ్ళకి ఉంటాయి. ఎప్పుడు రిమూవ్ చేస్తారంటే ఇన్స్పెక్షన్స్ చేస్తారు కదా కంపెనీకి, ఆ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మన కంపెనీ వన్ ఆఫ్ ఇల్లీగల్ కంపెనీ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు అనుకోండి. సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో కంపెనీ యాక్ట్ 2013 చాప్టర్ 18 బేసిస్ కొని కంపెనీ నేమ్ ని రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ అబ్టైనింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఏ కమాన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, కమాన్స్మెంట్ బిజినెస్ ని మన సర్టిఫికేట్ మనకి రావాలి అంటే ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫిల్లింగ్ ఈ ఫామ్ 20 ని మనం ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ ప్రాస్పెక్టస్ ని ప్రిపరేషన్ చేయాలి, ప్రిపరేషన్ చేసిన ప్రాస్పెక్టస్ ని వెరిఫికేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ టైంలో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని మనం సబ్మిషన్ చేయాలి అంటే ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్, మనం ఏ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, ఎంత మెంబర్స్ తోని స్టార్ట్ చేస్తున్నాము, ఏ లొకేషన్ లో స్టార్ట్ చేస్తున్నాము అనేసి టోటల్లీ అడ్రస్ ప్రూఫ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని అంటే సిఎస్సి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ పబ్లిక్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళది కూడా సిగ్నేచర్ అనేది సబ్మిషన్ చేయాలి. నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1 type ఆఫ్ అప్రూవల్ సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిషన్ చేయాలి. దేనికి, కంపెనీ రిజిస్ట్రేషన్ టైంలో. నెక్స్ట్ కన్సెంట్ లెటర్ ఫ్రమ్ ఆల్ డైరెక్టర్స్ నుంచి కన్సెంట్ లెటర్ అనేది అక్కడ సబ్మిషన్ చేయాలి. నెక్స్ట్ ఆల్ డాక్యుమెంట్స్ విత్ ఎలా ప్రిపరేషన్ చేయాలంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రిపరేషన్ చేస్తాం కదా, సో అన్ని అలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ చేసే ఉండాలి నాన్న. సో ఇది టాపిక్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్.